మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం. ధనుర్మాస వ్రతం ప్రారంభమైంది. ధనుర్మాసం అంటేనే మనందరికీ కూడా ఆండాళమ్మవారి తిరుప్పావై దివ్య ప్రబంధం, ఆ గ్రంథం ఎప్పుడెప్పుడు చదవాలి, ఎప్పుడెప్పుడు పాడాలి, ఎప్పుడెప్పుడు ఆలయాలకు వెళ్ళిపోవాలి, తెల్లవారే హారతులు ఇవ్వాలి. చలిని లెక్క చెయ్యకుండా ఆడవాళ్ళు ఎంతో మంది చక్కగా ముసుగులేసేసుకొని 4ంటికి 3ంటికే కూడా ఆలయాలకు వెళ్ళటాన్ని మనం చూస్తాం. విష్ణు ఆలయాలన్నీ కూడా కిటకిటలాడిపోయేటటువంటి ఈ ధనుర్మాస వ్రత సందర్భంగా తిరుప్పావైలో మన ఆండాళ్ తల్లి ఇచ్చినటువంటి ఈ తిరుప్పావై వ్రతాన్ని చెయ్యాలని చిన్న పెద్ద అనే తేడా లేకుండా కేవలం 30 రోజుల పాటుగా చేసేటటువంటి ఈ వ్రతం వల్ల ఎంత గొప్ప దివ్య ఫలితాలను, ఎన్నో శుభ పరంపరలను కూడా ఇళ్లలో చూసుకొని మళ్ళీ చేయాలి అని ఆరాటపడే వాళ్ళు ఎందరో. అయితే అది భాష ద్రావిడ భాషలో ఉండడం వల్ల మరి సాక్షాత్తు ఆండాళ్ తల్లి తన నోటితో స్వయంగా చెప్పిన పాసురాలు అంటే శ్లోకాలు అని అర్థం. తమిళంలో ఉంటే పాసురము అని అంటాం, సంస్కృతంలో ఉంటే శ్లోకము అని అంటాం. మరి ఆండాళ్ తల్లి ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని స్వయంగా తన నోటితోటి చెప్పి అర్జునుడికి బోధించారో, ఆండాళ్ తల్లి మన కోసం 30 పాసురాలను మనకు చెప్పింది. వాటిని ఈ ధనుర్మాస వ్రతంలో ఇంచుమించుగా డిసెంబర్ 16, 17 ఈ 2 రోజుల్లోనే ప్రతి సంవత్సరం ప్రారంభమవుతుంది. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు అని ఆ రోజు నుంచి ప్రారంభించి సంక్రాంతి భోగి రోజుకి ఆండాళ్ రంగనాథుల కళ్యాణంతో ఈ వ్రతం సమాప్తి అవుతుంది. ఎన్ని గొప్ప ఫలితాలని ప్రతి ఒక్కరూ అనుభవిస్తారంటే ఈ వ్రతం చేసిన వాళ్ళు అది స్వయంగా తెలుసుకోవాల్సిందే. చూడండి చక్కగా ఇక్కడ ఆండాళ్ అమ్మవారు, రంగనాథుడు. అసలు ఏంటి ఈ పాసురాల్లో ఉండే అర్థం, అసలు ఈ పాసురాలు చదవటం ఎలాగా అని ఎంతో మంది చాలా శ్రద్ధగా ఎదురు చూస్తుంటారు. అందుకోసం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా దీని అర్థం కూడా సులభంగా తెలిసేలాగా మనం ఇలాగా ఇంత చక్కగా స్క్రీన్లో టెక్స్ట్ పెట్టి, బొమ్మలు పెట్టి తిరుప్పావై పాసుర అర్థాన్ని చాలా సులభంగా అర్థం చేసుకుంటూ, ఎందుకంటే అర్థం తెలియకుండా చదివేదానికంటే అర్థాన్ని అనుభవిస్తూ చదివేటటువంటిది చాలా సంతోషాన్ని, విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకోసం మన సుమన్ టీవీ వారు ఇలాంటి ఒక ఏర్పాటు చేశారు. చక్కగా ఆండాళ్ యొక్క వాక్కులు, ఆ పాసురాలు, దాని అర్థాలు, అలాగే చిత్రాల రూపంలో వీటన్నింటినీ కలిపి అనుభవిస్తూ చిన్న పిల్లలతోటి కూడా, మన ఇంట్లో ఉండేటటువంటి పిల్లలు ప్రధానంగా ఒక పెద్ద రహస్యం చెప్తాను. తిరుప్పావై వ్రతం ఎవరైతే చేస్తారో మంచి వరుడు దొరకటం, లేదా మంచి వధువు దొరకటం, చక్కటి పెళ్లి సంబంధాలు రావటం, అలాగే ఉన్నటువంటి వారిలో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే అటువంటి కుటుంబ సమస్యలు కూడా తొలగిపోవటం, వీటన్నింటినీ కూడా విశేషమైనటువంటి ఫలితంగా చెప్తారు. నేను నా అనుభవంలో చూసినంత వరకు కూడా ఎవరైతే సంకల్పం తీసుకొని ఈ పాశుర అర్థాలను వినడం, చదవటం చేస్తారో సంవత్సరం గడిచేలోగా పెళ్ళిళ్ళు 100కి 1%, 101% అయినటువంటి వృత్తాంతాలు నేను ఎన్నో చూశాను. ఇంకా ఆశ్చర్యం చెప్పమంటారా? తప్పకుండా ఆ వధువు పేరులోనో వరుడు పేరులోనో 80% వరకు కూడా కృష్ణ అనే పేరు ఉంటుంది. ఇది నిజంగా జరుగుతూ ఉన్నటువంటిది. కాబట్టి మంచి జీవిత భాగస్వామి, ఎలాగైతే మా ఆండాళ్ తల్లి ఈ వ్రతాన్ని స్వామి కోసం చేసింది, స్వామిని పొందింది, అలాగే మనం కూడా మంచి జీవిత భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించాలి అంటే మనస్ఫూర్తిగా ఈ వ్రతంలో పాల్గొందాం. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటటువంటి అన్ని వివరాలను ఒక్కొక్కసారిగా అందిస్తాం. తప్పకుండా ఈ వ్రతంలో పాల్గొందాం. ఇప్పుడు ఈవేళ మనం
మొదటి పాసురాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఇది చూస్తే ఆండాళ్ తల్లి పక్కన చిలక ఉంటుంది, ఎడమవైపు కుప్పు ఉంటుంది. మనకి మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం బాగా ప్రసిద్ధి కదా తమిళనాడులో. ఆ మధుర మీనాక్షి ఆలయానికి 40-50 కిలోమీటర్ల దూరంలోనే శ్రీవిల్లిపుత్తూర్ అనేటటువంటి ఒక దివ్య దేశం. అక్కడ అమ్మవారు అవతరించారు ఈ కలియుగంలో. ఈ కలియుగంలో తాను అవతరించి అర్చా స్వరూపం అంటే విగ్రహ రూపంలో ఉండేటటువంటి భగవంతుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను అని ఈ వ్రతం చేసింది. అలాగే పొందింది కూడా. అందరి సమక్షంలో స్వామిని వివాహమాడి స్వామిలో లీనమైంది. ఇది ఆండాళ్ కథ. కనుక మరి అర్చామూర్తిగా గుళ్ళో ఉండేటటువంటి విగ్రహ రూప భగవానుడు నడిచి వచ్చి వివాహం చేసుకున్నాడు అమ్మని. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ తిరుప్పావై వ్రతాన్ని, పాసురాలని మంచిగా అర్థంతో మనం ప్రవచనం చేసుకుందాం. ఇప్పుడు మొదటి పాసురం చూద్దాం మనం. ఇది మార్గళి తింగళ్ అనేటటువంటి పాసురంతో ప్రారంభమవుతుంది. మార్గశీర్ష మాసంలో మొట్టమొదటి పాసురం ఇది. వ్రతంలో, ధనుర్మాస వ్రతంలో 30 పాసురాలలో ఇది మొదటి పాసురం. నేను పాసురాన్ని చదువుతాను, జాగ్రత్తగా ఒక్కొక్క శబ్దాన్ని మనం చూస్తూ మనందరం కూడా కలిపి చదువుదాం. మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடும் தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனித் செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்து ఏలోరెంబావాయ్. ఇది పాసురం. ఇప్పుడు పాసుర అర్థాన్ని చూద్దాం. మొట్టమొదటి పాసురంలోని మొట్టమొదటి పదం మార్గళి తింగళ్ అంటే మార్గశీర్ష మాసము. మది నిరైంద నన్నాళాల్, ఎంత మంచి రోజులమ్మా, నిండు పున్నమి రోజులు వచ్చేసాయి, వ్రతం ప్రారంభిద్దాము అనే వాక్యంతో మొదలవుతుంది. తిరుప్పావై ప్రారంభించేది ఆండాళ్ లక్ష్మీనారాయణులను ఇరువురిని కూడా ప్రార్థించి మొదలు పెడుతుంది. ఎలా కనిపిస్తుంది అంటే మార్గళి తింగళ్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో, మా అంటే ఇందిర, లోకమాత లక్ష్మీ అమ్మవారు. అలాగే మాసాన మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి మార్గశీర్ష మాసమే పరమాత్మ. కనుక ఈ మాసం అంతా కూడా అణువణువు క్షణక్షణము కూడా పరమాత్మ యొక్క స్వరూపంగా భావించాలి. అలాగా మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ అంటే మంచి రోజులు వచ్చాయి అంటున్నారు. మంచి రోజులు అంటే ఏంటి? మామూలుగా మంచి రోజులు అంటే నాకు అది దొరికింది, ఇది దొరికింది, ఆహా అక్కడ సినిమాకి వెళ్ళాము, ఇది మంచి రోజులు కాదమ్మా. భగవంతుడిని ప్రార్థించాలి అని నీకు మనసులో కలుగుతుంది చూసావు, అది మంచి రోజులు అని చెప్తుంది ఆండాళ్ళు. ఏం చేయాలట ఈ మంచి రోజును? మది నిరైంద నన్నాళాల్ నీరాడప్ పోదువీర్ పోదుమినో నేరిజయీర్. రెండవ లైన్లో నీరాడప్ పోదువీర్ అంటే స్నానం చేయడానికి. స్నానం చేయటానికి అందరూ రాండమ్మా అని. తిరుప్పావై వ్రతానికి ఇంకొక పేరేంటో చెప్పమంటారా? స్నాన వ్రతము. ఎలాగైతే కార్తీక మాసం అంతా తప్పనిసరిగా తెల్లవారుజామునే స్నానం చేయాలి అనేది గొప్ప నియమంగా మనం చేస్తామో, దాని తర్వాత వచ్చేటటువంటి ఈ మార్గశీర్ష మాసం ధనుర్మాస వ్రతం కూడా స్నాన వ్రతము అని పేరు.
అంటే ఎంత ముఖ్యమో ఆలోచించండి. సూర్యోదయం కంటే ముందే స్నానం అయిపోవాలన్నమాట ధనుర్మాసంలో. అలాగే శరీర శుద్ధి, అలాగే ఆత్మశుద్ధి 2 కలిపి పొందుతాం మనం ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామున స్నానంతో. நீராடப்போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி సెల్వత్ చిరుమీర్గాళ్. ఇందులో సీర్ మల్గుం గొప్ప గొప్ప సంపదలన్నీ కూడా కలుగుతాయి కదా అని చెప్తూ, ఏరారంద కణ్ణి యశోదై, యశోద దగ్గర కృష్ణ పరమాత్మ ఎలాగా ఎదిగి ఒదిగిపోయాడు, సింహపు పిల్లలాగా అమ్మవారి దగ్గర యశోదమ్మ దగ్గర ఉంటాడట. కూర్వేల్ కొజుందొజిలన్ నందగోపన్ కుమరన్, నందుడి దగ్గర ఎలా ఉంటాడట, చాలా అణుకువగా వినయంగా ఉంటాడట. అలా ఆ ఇద్దరి దగ్గర ఉండేటటువంటి నందగోపుడిని మనం ప్రార్థిద్దాం, స్నానానికి వెళ్దాం. అందరూ కలిపి స్నానం చేసి మనం భగవంతుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్దామమ్మా. వ్రతాన్ని విందాం, వ్రతాన్ని చేద్దాం. ఎలా చేయాలో స్వామి చెప్తాడు మనకి. కలిపి ప్రయాణం చేద్దాం అని అంటుంది ఆండాళ్ తల్లి మొదటి పాసురంలో. ఇది అవతారిక. అంటే ఆండాళ్ తల్లి భక్తులందరూ కూడా తెల్లవారుజామునే ఆలయానికి వెళ్ళడం, ప్రార్థించటం కనిపిస్తుంది మనకి మొదటి పాసురంలో. పాసురాన్ని మొదల అలాగే చివర 2 కూడా మనం ఈ వాక్యాన్ని చెప్పాలి. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.